మాజీ మంత్రివర్యులు ఇప్పటి శాసనసభ్యురాలు సుందరలక్ష్మిరెడ్డి గారికి, గౌరవ మాజీ శాసనసభ్యులు శశిధర్ రెడ్డి గారికి, గౌరవ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారికి, జయపదన్న గారికి, చంద్రగౌడ్ గారికి, వేదికలున్న మల్లికార్జున గౌడ్ గారికి, అందరు జడ్పీటీసీలకు, ఎంపీలకు, ఆంజనేయులు గారికి, లావణ్య గారికి, ఇందాక మాట్లాడుతున్న మన సోదరులందరికీ, మా మీడియా మిత్రులకు, వేదిక ముందున్న ఉద్యమకారులకు, నాయకులకు, ముఖ్య కార్యకర్తలకు, సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, పిఎస్సిఎస్ చైర్మన్లకు, డైరెక్టర్లకు, ఉప సర్పంచ్లకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఉద్యమ నమస్కారాలు ఎందుకన్నా అంటే మరి మన 25 సంవత్సరాల 24 సంవత్సరాల ప్రస్థానాన్ని 3 భాగాలుగా విభజించినట్టయితే ఉద్యమం ఎందుకన్నానో మనకు అర్థమవుతుంది. ఒక 14 సంవత్సరాలు అంకుటిత దీక్షతో 2001లో గౌరవ కేసీఆర్ గారు గులాబీ జెండా చేతబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిద్దామని ఒక వ్యూహ రచనతో, ఒక పొలిటికల్ స్ట్రాటజీతో కేంద్ర ప్రభుత్వం మెడల్ వచ్చే విధంగా పొలిటికల్ గానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించగలుగుతాం అని గతంలో ఫెయిల్యూరైన ఉద్యమ చరిత్రను అవపోసన బట్టి గతంలో మనకు ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చిన వాటన్నింటినీ కూడా ఎదుర్కొని 69 ఉద్యమం కావచ్చు, ఆ ఉద్యమాన్ని ఆసరాన్ని తీసుకొని మణిదశ ఉద్యమాన్ని 2001లో ప్రారంభించి 14 సంవత్సరాలు పోరాటం చేయడం జరిగింది. అన్నం తిన్నామో, అడుగులు ముఖ్యమో, నీళ్లు తాగినో భగవంతుడికి ఎక్కడ ఎటువంటి దీక్ష చేయాల్సి వచ్చినా వెనుకాడలేదు, ఎటువంటి పోరాటం చేయాల్సిన వెనుకాడలేదు. సకల జనులను ఏకం చేసి 32 పార్టీలు కేంద్రంలో మద్దతు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని పొలిటికల్గా ఆవిష్కరించుకోవాలన్న ఉద్దేశం కొద్దీ అందరినీ కూడా కలుపుకొని పోయి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం. చివరికి గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఆ ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగా డిసెంబర్ 9వ తేదీన కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. కానీ ఇచ్చిన తెలంగాణను మళ్ళీ వెనక్కి తీసుకున్న సందర్భంలో మరి శ్రీకాంత్ చాలు లాంటి తమ్ముళ్ళందరూ కూడా ఏకమై ఉద్యమానికి ఊతమిచ్చి మేము సైతం తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పావులైతామని చెప్పేసి అమరులైనారు. ఎంత ఆత్మహత్య చేసుకోవాలని చెప్పేసి ఎంత వేడుకున్నప్పటికీ కూడా వాళ్ళ ఆవేదన, వాళ్ళ ఆర్ద్రత, తెలంగాణ రాదేమో, వచ్చిన తెలంగాణ వెనక్కి పోయిందేమో అని ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులతో వాళ్ళు ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది. శ్రీకాంతాచార్య చనిపోయిన రోజు వాస్తవానికి మేము ఆ రోజు గౌరవ కేసీఆర్ గారు అరెస్ట్ చేసిండ్రు. సిద్దిపేటలో మేము అరెస్ట్ అయ్యి మమ్మల్ని అరెస్ట్ చేయడం కోసం వ్యూహం చేసి వందలాదిగా పోలీసులు వచ్చి అరెస్ట్ చేసిన సందర్భంలో మమ్మల్ని ఎక్కడ తీసుకుపోతారో కూడా తెలియని సందర్భం. అలాంటి సందర్భాలలో లాస్ట్ చివరికి తిప్పి సాయంత్రానికి మన అవసరం పోలీస్ స్టేషన్కి 5 గంటలకు తీసుకొచ్చారు. 11 గంటలకు అరెస్ట్ చేసి సాయంత్రం 5 గంటలకు మమ్మల్ని స్టేషన్లో మరి అప్పుడు మమ్మల్ని తీసుకెళ్తారు. అలాంటి సంఘటనలు ఎన్నో. అదేవిధంగా శ్రీకాంతాచార్య చనిపోయిన సందర్భంలో అతన్ని డెడ్ బాడీని తీసుకొని అంబులెన్స్లో పోతా ఉండే, వారి శవయాత్రలో కూడా పాల్గొని పోతా ఉండే దాదాపు 4 గంటలు ఎక్కడైతే అంబులెన్స్ ఊరు దాటుకుంటూ వెళ్తుందో అక్కడ ఊళ్ళో వందలాది కార్యకర్తలు, వందలాది మంది జనులు అందరూ కూడా అంబులెన్స్ మీద పూజలు ఈరోజు వస్తే నిజంగా కూడా చాలా బాధాకరమైన సంఘటన. పూజలతో అతనికి నివాళులు అర్పించారు. రాత్రి 2 గంటలకు 3 గంటలకు వాళ్ళ ఊరు చేరిన తర్వాత తెల్లారి వాళ్ళ అంత్యక్రియలో నిర్వహించడం జరిగింది. వేలాది మంది, లక్షలాది మంది ఆ అంత్యక్రియలో పాల్గొనడం జరిగింది. అలాంటి ఆదరణలు, అలాంటి శ్రీకాంతాచార్యులు, అలాంటి వేణుగోపాల్ రెడ్డి లాంటి ఎంతో మంది వ్యక్తులు, అసలు బాసీలు, పోలీసు కృష్ణన్న కావచ్చు, మన జయశంకర్ సార్ కూడా ఎన్నో కళలు అందరూ చిన్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని అతని కోరిక కూడా తీరింది. అతని ఆత్మకు శాంతి కలగాలి, అమరుల ఆత్మ శాంతి కలగాలి అందరినీ కూడా మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటూ అలాంటి ప్రస్థానం ఒకవైపు, మరి అలాంటి సందర్భంలో అందరి కళ సాకారం చేసే విధంగా గౌరవ కేసీఆర్ గారి దీక్ష, అమరవీరుల త్యాగఫలం, సకల జనుల సమ్మె ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన సందర్భంలో మరి యావత్ తెలంగాణ కూడా ఒక ఉద్యమకారుడే ముఖ్యమంత్రిగా ఉండాలి, ఒక అవగాహన ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రం గౌరవ కేసీఆర్కి పట్టం కట్టడం జరిగింది. ఆ పట్టం కట్టిన సందర్భంలో 2 టర్ములు కూడా 9.5 సంవత్సరాలు మరి గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న ఏ సమస్యలు అయితే ఉన్నాయో వాటన్నిటినీ కూడా శాశ్వత పరిష్కారము ఇచ్చే దిశపై అడుగులు వేయడం జరిగింది. కరెంటు కావచ్చు, వ్యవసాయ రంగానికి ఇబ్బంది ఉన్న రైతులు ఇబ్బంది పడి ఆత్మహత్య చేసుకునే సందర్భాన్ని పురస్కరించుకొని
వారి పంట పండియడం కావచ్చు, పంట గొడవ కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి కావచ్చు, మంచినీళ్లకు ఇబ్బందిగా ఉంది, మంచినీళ్ళు ఇవ్వాలి, బిందకు నీటి శుద్ధము కష్టపడుతున్నారు కాబట్టి మా ఆడబిడ్డలకు మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు అందించడం కావచ్చు, నీళ్ళు ఇవ్వకపోతే ఓట్లాడినా అని చెప్పేసి ఒక ఛాలెంజ్గా తీసుకొని ఆడబిడ్డలందరికీ మంచినీటి కోసం ఇచ్చిన ఘనత ఈ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో గౌరవ కేసీఆర్ గారికి కలుగుతున్న సందర్భంగా తెలియజేస్తాను. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేసి ఒక్కొక్క చెరువు 45,000 చెరువులు తెలంగాణ రాష్ట్రంలో వాటన్నింటి కూడా గుర్తించి శాసనంగా మారిన చెరువులను కప్పులుగా మార్చి పట్ట శిల్పు పద్ధతులు ఇంటికి పట్టే విధంగా చెరువులను బాగు చేసి మిషన్ కాకతీయ ద్వారా పంట పొలాలకు నీళ్ళు ఇచ్చినంత గౌరవ కేసీఆర్ గారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే 1,00,000 పథకాలు, స్కీమ్స్, అభివృద్ధి సంక్షేమ పథకాలు, 153 గురుకుల పాఠశాలలు 1000 చేసిన కనుక గౌరవ కేసీఆర్ గారి 33 జిల్లాలు చేసుకొని పరిపాలన సౌలభ్యం కోసం కలెక్టరేట్ ఎస్పీ ఆఫీస్ కట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని మరి పరిపాలన సౌలభ్యాన్ని కల్పించే విధంగా అందరికీ కూడా ప్రజాదరణ దొరకాలి, ప్రజలకు అందుబాటులోకి పథకాలు వెళ్ళాలనే ఉద్దేశంతో అనేక పథకాలు కూడా రచించడం జరిగింది. మరి ఇలాంటి సందర్భం ఒకటి అంటే ఓవైపు 15 సంవత్సరాలు 14 సంవత్సరాల ఉద్యమం, మరోవైపు 9 సంవత్సరాల అభివృద్ధి, మరొకవైపు ఇంకో కూడా చూడబోతా ఉన్నాం. ఏదైతే ప్రజలందరూ కూడా గౌరవ కేసీఆర్ గారికి పట్టం కట్టి కేసీఆర్ గారి మా తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండాలని 10 సంవత్సరాలు కోరుకున్నారు. ఏదో చిన్నగా ఎక్కడో ప్రజలకు కేసీఆర్ గారు ఏది కావాలి, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటారు కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి గారు కోరుకున్నప్పటికీ కూడా ఒక 1%, 1.5% ఓట్లతోని మరి మొన్న మనము ప్రభుత్వాన్ని కోల్పోవడం జరిగింది. అయినా ప్రజలు ఊహించలే, ప్రజలు అట్లా అనుకోలే, కేసీఆర్ ఓడిపోతే అనుకోలే, ప్రభుత్వం పోతే అనుకోలే, ప్రజలు ప్రభుత్వాన్ని కోరుకున్నారు. కానీ ఏదో కొంచెం వాళ్ళు పెట్టే ప్రలోభాలు కావచ్చు, వాళ్ళు చెప్పిన మాటలు కావచ్చు, ఎందుకంటే రకరకాల ఇష్యూస్ను రేస్ చేసి రకరకాల ప్రతిపక్షాలు, అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేసి మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కాలని చూసి గద్దెనెక్కడం జరిగింది. గద్దెనెక్కి 6 నెలలు నాటిన 6 నెలలు జరిగిపోయింది. 6 నెలలు జరిగినప్పటికీ కూడా ఎటువంటి కార్యక్రమం తీసుకోలేదు, ఒక పథకానికి రూపకల్పన లేదు, 6 గ్యారెంటీలు లేవు, అందులో జరిగిన మరి 400 స్కీములు లేవు, కేవలం మాటలకే పరిమితం, చేతుల్లో కనబడతలేదు. మరి ఇలాంటి సందర్భాలను పురస్కరించుకొని మనం మరొక ఉద్యమం చేయబోతా ఉన్నాం. హైదరాబాద్ నగరానికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా, మరి ఎటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన నిలిచి ప్రతిపక్ష పాత్ర పోషించబోతా ఉన్నాం. 14 సంవత్సరాల ఉద్యమం ఘనత, 10 సంవత్సరాల అభివృద్ధి చరిత్ర, ప్రగతి, రేపు రాబోయే కాలంలో ప్రజల పక్షాన మళ్ళీ నిలబడతా, ప్రజలకు గొంతుగా వినిపిస్తా, ప్రతిపక్ష పాత్ర పోషిస్తా, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చేసే తప్పిదాలను ఎండగడతా, 6 గ్యారెంటీలు 420 ఏవైతే హామీ ఇచ్చిందో అవన్నీ కూడా నెరవేర్చేంత వరకు ప్రజలకు గొంతుగా వినిపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రాబోయే కాలంలో అందరూ కూడా ఒక్క తాటి మీదకి వచ్చి ఎక్కడ ఎటువంటి చిన్న చిన్న ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వాటన్నిటి కూడా తొలగించుకుంటూ పోతూ ఎక్కడ ఎటువంటి అరాచకమైన కేసులు పెట్టినా ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పించినా అందరం కూడా మా సహాయ సహకారాలతోనే అందరం కూడా ఏకమై వాటన్నింటినీ కూడా కూలంకుషంగా ఎదుర్కొంటామని కూడా కార్యకర్తలకు నాయకులకు అండగా ఉంటామని కూడా ఈ జిల్లా పార్టీ తరఫున మా అందరి నాయకుల తరఫున కూడా నా కార్యకర్తలు ఎవరైతే మన కార్యకర్తలు పార్టీ జెండా కోసం పార్టీకి అంకితమై పనిచేస్తున్నారో వారందరూ కూడా కాపాడుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. మరి ఇప్పుడు గౌరవ మాజీ మంత్రివర్యులు నర్సాపూర్ శాసనసభ్యురాలు సునీతా లక్ష్మారెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతాం. అందరికీ నమస్కారం. గౌరవనీయ సభాధ్యక్షురాలు సోదరి మాజీ డిప్యూటీ స్పీకర్, మాజీ శాసనసభ్యులు, జిల్లా అధ్యక్షురాలు రత్నారెడ్డి గారికి, మన గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి దేవత శేఖర్ గారికి, అదేవిధంగా మన గౌరవ మాజీ శాసనసభ్యులు శశిధరణ గారికి, మన జిల్లా వైస్ చైర్మన్ సోదరి నారాయణ గారికి, అదేవిధంగా మన జగతి గారికి, అదేవిధంగా గౌరవ మాజీ జిల్లా చైర్మన్ సోదరులు మన ఆంజనేయ గారికి, సంతానం గారికి, అందరి గారికి, ఇంకా చాలా మంది పెద్దలు
పిఎస్ఎస్ చైర్మన్, గౌరవ సెక్రటరీలు, గౌరవ నమస్కారం తెలియజేస్తూ దశాబ్ది మన తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మన నాయకుడైనటువంటి మన తెలంగాణ ప్రధాత తెలంగాణ బాబు అయినటువంటి కేసీఆర్ గారి పిలుపు మేరకు మనం ఈ దశాబ్ది ఉత్సవాలు 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతోంది. మరి మొదటగా మన అమరవీరులకు మరి క్యాండిల్ ద్వారా మన కోతుల ద్వారా ఒక నివాళులు అర్పించడం జరిగింది. నిన్న మన పార్టీ జెండాలు అదేవిధంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం మరి అదేవిధంగా మన తెలంగాణ భవన్లో నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈరోజు మన జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఈ యొక్క పార్టీ జెండా కార్యక్రమం అదేవిధంగా మన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి నిజంగా మన తెలంగాణ రాష్ట్రానికి సాధించినటువంటి మన కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నామంటే నిజంగా చాలా సంతోషించిన విషయం. మరొకసారి ఆలోచన చేస్తే ఇప్పుడు మనకు 20 ఫిలిం చూపించడం జరిగింది. దాంట్లో తెలంగాణ రాష్ట్రం ఇంతకుముందు ఏ విధంగా ఉంటే మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత మన కేసీఆర్ గారి నాయకత్వంలో మరి నీళ్లు నిధులు నియామకాల ద్వారా ప్రజా సంక్షేమం అదేవిధంగా మన రాష్ట్ర ప్రయోజనాల కోసం మన కేసీఆర్ గారు పడినటువంటి శ్రమ మన కళ్ళ ముందు మనకు కనిపించింది అని చెప్పేసి కూడా మనం చెప్పకనే చెప్పారు. మరి ఆ రోజు తెలంగాణ తీర్మానాన్ని మన అసెంబ్లీలో పెట్టినప్పుడు కూడా నేను ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. ఒక వ్యక్తిగా ప్రారంభమైనటువంటి కేసీఆర్ గారి ఉద్యమం మరి ఎంతో మంది లక్షల మంది హృదయాలు కదిలింపజేసిన ఒక మహాశక్తి కేసీఆర్ గారిని ఆ రోజే నేను చెప్పడం జరిగింది అని కూడా ఆ శక్తి ఉంది కాబట్టి ఈరోజు మనం తెలంగాణ సాధించుకోగలిగినామని చెప్పేసి మనం మర్చిపోతున్నాం. ఎందుకంటే 1968లో కూడా ఉద్యమం వచ్చింది, తర్వాత ఉద్యమాలు వచ్చినాయి. కానీ తెలంగాణ సాధించింది అంటే కేసీఆర్ గారి మహాశక్తి బయటికి వచ్చింది కాబట్టి మనం ఈరోజు తెలంగాణ సాధించుకోగలిగినామని చెప్పేసి మనం మర్చిపోదు, చరిత్రను మర్చిపోదు. ఈరోజు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. మరి కేసీఆర్ గారి వల్ల కాదు, మరి మేము ఇవ్వడం వల్ల వచ్చింది అని చెప్పేసి చెప్పినటువంటి వారి మాటలకు మరి మనం కేసీఆర్ గారి సమాధానం అని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మన నీళ్లు నిధులు నియామకాల ద్వారానే మనం తెలంగాణ సాధించుకోగలిగినాం. మరి ఆ ఉద్దేశంతోనే మన కేసీఆర్ గారు కూడా అనేక కార్యక్రమాలు మనకు తీసుకుని రావడం జరిగింది. నీళ్ళ విషయానికి వస్తే ఎక్కడో అవసరం లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద హరీష్ గారు కేసీఆర్ గారి నాయకత్వంలో ఎంత తొందరగా కంప్లీట్ చేసుకున్నాం. మన జిల్లాలోనే మన రంగనాథ సాగర్ కానీ మరి అదేవిధంగా మల్లన్న సాగర్ కానీ కొండపోచమ్మ కానీ ఇవన్నీ కట్టుకోవడం, హల్దీ వాగ్ పైన చెక్ డ్యామ్స్ కట్టుకోవడం, మన సిక్కూరు మంజీరా నది పైన చెక్ డ్యామ్స్ కట్టుకొని మనం ఏ విధంగా మన ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసుకున్నాం ఒక ఉదాహరణగా మనం భావించుకోవచ్చు అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. నియామకాల విషయానికి వస్తే దాదాపు 1,30,000 మరి ఉద్యోగాలను కూడా ఈరోజు మన కేసీఆర్ గారి మనం సాధించుకోవడం జరిగింది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనం ఈరోజు మనం చూసుకున్నట్టయితే మరి నిన్న కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఒక స్పీచ్ ఏదైతే ఉందో అది మనందరికీ కూడా ఒక దిశాన్ని నిర్దేశించింది అని చెప్పేసి కూడా మనం మర్చిపోదు. వారు చెప్పినటువంటి మాట ఒకటి, మనం ఆ రోజు కూడా మన తెలంగాణ ప్రయోజనాలు కాపాడడానికి మనం ఉద్యమం చేసినాం. ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతూ తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ప్రజలకు సహాయకంగా ఉండడం కోసం మనం ఒక కొత్త ఉద్యమ పోరాట పంత ద్వారా ముందుకు వెళ్దామని చెప్పేసి వారు చెప్పినటువంటి మాటలు గుర్తుపెట్టుకొని మనం నాయకులుగా కార్యకర్తలుగా ప్రజల అందుబాటులో ఉండి వాళ్ళ కష్టసుకోవాలని పాల్పంచుకోవాలని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి నిజంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన కేసీఆర్ గారి నాయకత్వంలో మన రాష్ట్రాన్ని ఎందుకంటే 10 సంవత్సరాల ఉన్నటువంటి ఒక చిన్న రాష్ట్రాన్ని మరి ఏ విధంగా దేశంలోని ఒక నంబర్ 1గా నిలబడేట్టుగా మనం ఆలోచన చేసుకోవాలి. ఈరోజు హరితారంలో నెంబర్ 1 దేశంలోని, మరి అదేవిధంగా హైదరాబాద్ అయితే ప్రపంచంలోనే గ్రీనరీ ఉన్నటువంటి మరి ఉన్న పట్టణం ఏది అంటే హైదరాబాద్లో గుర్తింపు చెందడం జరిగింది అని చెప్పేసి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకు రాయిలో నెంబర్ 1, అదేవిధంగా మనకి ఇంకా చాలా కార్యక్రమాలు GSTPలో నెంబర్ 1 ఉన్నాం. తర్వాత మనకి ఇంకా
రాష్ట్రాన్ని తీర్చిదిద్దినటువంటి ఘనత మన కేసీఆర్ గారు చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈ రోజు వాళ్ళు చేసినటువంటి ఈ కార్యక్రమాలని ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తొందరలో తొక్కడానికి ప్రయత్నం చేస్తారు. రైతులకు 24 గంటలు కరెంట్ ఇచ్చినటువంటి రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది మన తెలంగాణ రాష్ట్రం. నిన్న కేసీఆర్ గారి మాటల్లో వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. అన్ని ఉండి అదే అధికారులు ఉండి ఎందుకు రైతులకు 24 గంటలు కరెంట్ ఇవ్వలేకపోతా ఉన్నారు? వాళ్ళు అన్ని సాధించి పెట్టినటువంటి పైప్ లైన్స్ అన్నా కూడా తాగునీటికి ఎందుకు ఇబ్బంది ఏర్పడతా ఉంది అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి ప్రజల సమస్యలు తీర్చేయడం చిత్తశుద్ధి లేదు. మరి అదేవిధంగా అవగాహన లేకపోవడం వల్ల ఇదంతా జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఏది ఏమైనా వాటి చెప్పినటువంటి మాటల్లో విజయ అపజయాలన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. కానీ దాని గురించి మనం బాధపడాల్సినటువంటి అవసరం లేదు. మనందరం కూడా ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి ముందుకెళ్దాం. మళ్ళీ తిరిగి మన బీఆర్ఎస్ పార్టీ ఆల్టర్నేటివ్ అని చెప్పేసి ప్రజలకు తప్పకుండా నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది మన పైన. మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం, ప్రజా సంక్షేమంలో ముందుంటామని చెప్పేసి చెప్పినటువంటి వాళ్ళ మాటలు స్ఫూర్తిగా తీసుకుని మన గ్రామాల్లో కూడా ఎక్కడ ఏ ప్రజానికానికి కష్టం వచ్చినా కూడా మనం అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు మన కార్యకర్త నాయకుల పైన కూడా కొన్ని కేసులు బట్టి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు జిల్లా అధ్యక్షురాలుగా మన సోదరిమణి పద్మా గారు వస్తారు, మేము ఉంటాం. మరి జిల్లాలో ఉన్నటువంటి నాయకులు ఉన్నారు, గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు, మండల పార్టీ ప్రెసిడెంట్, ఎంపీపీలు, సెక్రటరీలు ఉంటారు. ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా మరి మీకు అందుబాటులో ఉంటాం. మన జిల్లా అధ్యక్షుడు, మన జిల్లా మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా మనకు అందుబాటులో ఉంటారు అనే విషయాన్ని మనం మరి స్పష్టంగా మన కార్యకర్తలు ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ అన్న కూడా ఉంటాడు. అంతా నాయకులు జిల్లా నాయకులంతా కూడా అందుబాటులో ఉంటారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ దశాబ్ది ఉత్సవాలు ఇంత ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అనుకున్నాం ఈరోజు ఇంతమంది కార్యక్రమంలో పార్టిసిపేట్